ఇప్పుడు కొత్త వాళ్ళు ఉంటారు, ఫ్రెషర్స్. ఇప్పుడు ఆ ఫ్రెషర్స్ ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకోగలిగేలా వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఉండాలంటారు? ఎలాంటి స్కిల్స్ ఉంటే కంపెనీస్ వాళ్ళని హైర్ చేసుకుంటారు? కొత్తగా ఏవైతే ఏఐ వచ్చిందో ఈ మూడింటి మీద వర్క్ చేయగలిగితే ఎవరికైనా జాబ్స్ కంపల్సరీగా వస్తుందండి ఇప్పుడున్న మార్కెట్లో. హలో ఉపేంద్ర గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? యా ఫైన్, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్, థ్యాంక్ యూ. మా వ్యూవర్స్కి మీ గురించి, మీ ఇన్స్టిట్యూషన్ గురించి కొంచెం ఇంట్రో. షూర్ అండి. నా పేరు ఉపేంద్ర. నేను శ్లోకం టెక్నాలజీస్ అనే ఒక ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తున్నాను. లాస్ట్ 12 years నుంచి రన్ చేస్తున్నాను. సో జావా జెటీ టెక్నాలజీస్ అండ్ ఏఐ ఇంట్రడ్యూస్ చేయడము, అలా మైక్రో సర్వీసెస్ అనే కాన్సెప్ట్ మన మార్కెట్లో ఫస్ట్ మనమే తీసుకొచ్చాము. ఓకే, వండర్ఫుల్. అండ్ లాస్ట్ 2 years నుంచి వేరే ఇంకా కొన్ని ఫ్రీలాన్సింగ్ వర్క్స్ దాని మీద బిజీగా ఉండి ట్రైనింగ్లో కొంచెం తక్కువ పార్టిసిపేట్ చేశాను. బట్ అగైన్ స్టార్టెడ్ మళ్ళీ గట్టిగా స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ. ఉపేంద్ర గారు, నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కంపెనీస్ కొంతమందిని ఏమో తీసేస్తున్నారు, ఇంకొంతమందిని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలా అని చెప్పేసి అయితే ఇక్కడ తీసేసే వాళ్ళు ఏ కేటగిరీ, అండ్ తర్వాత హైర్ చేసుకున్న వాళ్ళు ఎలాంటి కేటగిరీలో ఉన్నారంటారు? యా, జాబ్స్ పోవడానికి రీజన్ కంపెనీస్ అని అందరూ అనుకుంటున్నారు. పాపం వాళ్ళ తప్పేమీ కాదు. మెయిన్ తప్పంతా ఎంప్లాయీస్దే. వాళ్ళు అప్డేట్ అవ్వకపోవడం మెయిన్ రీజన్. ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, వాళ్ళ స్కిల్ని వాళ్ళు అప్డేట్ అవ్వకపోవడం అనేది మెయిన్ రీజన్. అయితే 2 types ఆఫ్ డెవలపర్స్ ఉంటారండి. యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ 2 types ఉంటారు. ఒకళ్ళేమో ప్రాబ్లమ్ సాల్వింగ్ సొల్యూషన్స్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒక ప్రాబ్లమ్ వస్తే సొల్యూషన్స్ని వాళ్ళు క్రియేటివ్గా లాజికల్గా థింక్ చేసి వాళ్ళు సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు. క్లయింట్కి వాళ్ళకి కావాల్సింది ఖచ్చితంగా చేయగలుగుతారు ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్ని అన్ని చోట్ల వేరే వేరే ఏరియాస్లో అదే ప్రాజెక్ట్లో వేరే వేరే ఏరియాస్లో కాపీ పేస్ట్ చేస్తూ మిగతా వాళ్ళంతా సర్వైవ్ అవుతూ ఉంటారు. సెకండ్ కేటగిరీ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అది టెస్టింగ్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఏ టెక్నాలజీ అయినా కావచ్చు, ఇది కామన్. 2 types ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్. అయితే ఈ ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. అది ఏ ఫీల్డ్ అయినా, నాట్ ఓన్లీ ఐటీ, ఎక్కడైనా డిమాండింగ్ ఉంటుంది. వీళ్ళకి ఇప్పుడు థ్రెట్ సెకండ్ వాళ్ళకి. ఎందుకంటే ఈ ఏఐ రావటం వల్ల వీళ్ళకి జాబ్స్ని తీసేస్తున్నారు. ఎందుకంటే ఈ వర్క్స్ అన్ని వాళ్ళే చేస్తుంది కాబట్టి. సో యా, ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడూ డిమాండింగ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏఐని బాగా యూజ్ చేస్తున్నారు. చూస్ చేసి దెన్ వాళ్ళు ఫర్దర్గా సొల్యూషన్స్ ఇంకా బెటర్గా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అంటే ఇప్పుడు ఎవరినైతే కంపెనీస్ తీసేయడం జరిగిందో, సో వాళ్ళు ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలంటారు? యా, గ్రేట్ అండి. యాక్చువల్గా వాళ్ళు ఫస్ట్ అప్డేట్ చేయాల్సింది ఏంటంటే ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంతకుముందు వాళ్ళు ఒక ఏరియాలోనే డెవలప్మెంట్లో ఉండగలిగారు. లైక్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఓన్లీ బ్యాక్ ఎండ్లో కాకుండా వాళ్ళు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటాం కదా, ఫ్రంట్ ఎండ్లోను బ్యాక్ ఎండ్లోను, అండ్ అప్లికేషన్స్ని డిప్లాయ్ చేయడానికి క్లౌడ్లో డిప్లాయ్ చేయడానికి కూడా డెవాప్స్ ప్రాసెస్ అవన్నీ ఉంటాయి. సో ఆ ప్రాసెస్ అన్నిటినీ కంప్లీట్ సొల్యూషన్స్లో అన్ని టెక్నాలజీస్ని కవర్ చేస్తూ వాళ్ళ స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటే కంపల్సరీగా వాళ్ళకి మళ్ళీ జాబ్స్ తెచ్చుకోవడానికి 100% ఛాయిస్ ఉంది. ఉపేంద్ర గారు, ఇప్పుడు కొత్త వాళ్ళు ఉంటారు, ఫ్రెషర్స్. ఇప్పుడు ఆ ఫ్రెషర్స్ ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకోగలిగేలా వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఉండాలంటారు? ఎలాంటి స్కిల్స్ ఉంటే కంపెనీస్ వాళ్ళని హైర్ చేసుకుంటారు? యా, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళ మీద కంపెనీస్ బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటాయి. సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం హ్యాకర్ ర్యాంకర్ అనే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. వాళ్ళే ర్యాంకింగ్ లాగా ప్రొవైడ్ చేస్తుంటారు, ప్రాబ్లమ్స్ ఇస్తుంటారు, సొల్యూషన్స్ని. అవన్నీ ఫ్రీ ప్లాట్ఫామ్ అది. వాటి మీద ఎక్కువ వర్క్ చేసి వాళ్ళ ర్యాంక్ని దాంట్లో ఇంప్రూవ్ చేసుకుంటూ వీళ్ళ స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటే, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కంపల్సరీ కావాలి. ఇంకా థర్డ్ ఏంటంటే టెక్నాలజీ. ఈ 3 areasలోనూ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ టెక్నాలజీ, కొత్తగా ఏవైతే ఏఐ వచ్చిందో ఈ మూడింటి మీద వర్క్ చేయగలిగితే ఎవరికైనా జాబ్స్ కంపల్సరీగా వస్తుందండి ఇప్పుడున్న మార్కెట్లో. ఓకే, అంటే వాళ్ళు కంప్లీట్గా అప్ టు డేట్ ఉండాలి. యా, డెఫినెట్గా అప్ టు డేట్ ఉండాలి విత్ ఏఐ, యూజింగ్ ఏఐ. అంతకుముందు మనం కోడింగ్ చాలా రాసేవాళ్ళం, ఇప్పుడు అదే కోడింగ్ రాస్తుంది. సో కాబట్టి ఏఐతో మనం కాంపీట్ అవ్వాలని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఏఐతో మనం పోటీ పడాలని మనం అనుకోకూడదు. మనం చేయాల్సింది ఏంటంటే ఏఐని ఎలా యూజ్ చేసుకొని మన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉండాలి అనేది నా ఒపీనియన్ అండి. సార్, ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత జావా ఫుల్ స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉందంటారు? యా, చాలా ఉందండి. ఎందుకంటే అది ఒక డెవలపర్ రాసే వర్క్ అంతా కూడా ఒక 1 hourలో చేసేయగలుగుతుంది. 1 dayలో ఆర్ 2 daysలో చేయగలిగింది 1 dayలో చేయగలుగుతుంది.
సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే దానికి ఎలా మనము ప్రాంప్ట్ ఇవ్వగలగాలి, ఎలా మనం కోడింగ్ తెచ్చుకోవాలి, ఆ వచ్చిన కోడింగ్ ఎలా ప్రాపర్గా ఉందని వ్యాలిడేట్ చేసుకోగలిగే కెపాసిటీ మనకు ఉండాలి. అందరూ ఏమనుకుంటున్నారంటే జావా ఆల్రెడీ ఏం నేర్చుకోనక్కర్లేదు, అదే కోడింగ్ ఇస్తుంది కదా, మళ్ళీ ఎందుకు అని అనుకుంటున్నారు. కానీ అది ఇచ్చిన కోడింగ్ వ్యాలిడేట్ చేసుకోలేకపోతే మనం యూజ్ చేసుకోలేము. అండ్ అది ప్రాపర్గా ఉందా లేదా, అది డిజైన్ ప్యాటర్న్స్ని ప్రాపర్గా యూజ్ చేసిందా లేదా, అండ్ సెక్యూరిటీని ప్రాపర్గా యూజ్ చేసిందా, వనరబుల్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ లూజ్లీ కపుల్డ్ అని ఇలాంటి ఆర్కిటెక్చరల్ ఇన్ఫర్మేషన్స్, కొన్ని కాన్ఫిగరబుల్ థింగ్స్ అన్నీ ఉన్నాయా లేదా అని వెరిఫై చేసుకోవాలంటే మనం కంపల్సరీగా జావా వచ్చింది. అండ్ జావాతో పాటు ఇంకా ఎక్కువ డెప్త్ నాలెడ్జ్ సరౌండింగ్ థింగ్స్ మీద, అంటే నెట్వర్క్ మీద, ఈ హెచ్టిపి ప్రోటోకాల్ అని ఇంకా సంథింగ్ అన్ని అవగాహన ఎక్కువ పెరిగితే ఇంకా మంచి అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది యూజింగ్ ఏఐ. ట్రూ. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే నిజం చెప్పాలంటే అప్పటికంటే ఇప్పుడు డెవలపర్స్కి వర్క్ ఎక్కువైంది. ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి, ఎవరైతే నార్మల్గా సోలాగా చేయగలిగే వాళ్ళకి అసలు వర్క్ లేకుండా ఈ ఏఐని ఇంకా ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనే విషయంలో కదండి. ఎగ్జాక్ట్గా ఆ ఏఐని మనం యూజ్ చేసుకొని మనము ప్రాపర్ అప్లికేషన్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనే ప్రాక్టీస్ మనం చేయాలి ఇప్పుడు. లైక్ ఇప్పుడు క్లాడ్ అని, అండ్ తర్వాత కోడెక్స్ అని చాలా వచ్చాయి, వాటిని యూజ్ చేసుకుంటూ మనం చేయాలి. ఇంకా చెప్పాలంటే ఇంకా మార్కెట్లోకి ఇప్పుడు ఇంట్రడ్యూస్ అవుతుంది, ఇంకా అవ్వలేదు పూర్తిగా. స్పెక్ డ్రివెన్ డిజైన్ అని చెప్పి ఒకటి ఆల్రెడీ స్టార్ట్ అయింది, బట్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు. ఎక్కడి నుంచి అండి అది? అంటే ఈవెన్ ఇది ఏఐతోనే. సో అంటే అది అనేది ఓపెన్ ఫ్రేమ్వర్క్ లాంటిది. అది దాన్ని అందరూ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. లైక్ ప్రతి ఏఐ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది అది. లైక్ క్లాడ్ కావచ్చు, కోడెక్స్ కావచ్చు, ప్రతిదీ ఇంప్లిమెంట్ చేస్తుంది అది. దాంట్లో ఉన్న పాయింట్స్ ఏంటంటే మనకి ఏం కావాలి అని చెప్పి స్పెసిఫికేషన్ ప్రొవైడ్ చేయాలి. యు నో నీడ్ టు రైట్ ద కోడ్. మనకు కావాల్సిన పాయింట్స్ని హై లెవెల్లో రాసుకుంటూ అంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ దానికి ఇవ్వగలిగితే దెన్ అది అప్లికేషన్ డెవలప్ చేసుకుంటూ వెళ్తుంది. అప్లికేషన్ డెవలప్మెంటే కాకుండా టెస్టర్స్ చేసే టెస్ట్ కేసెస్ని కూడా క్రియేట్ చేస్తుంది, ఆటోమేషన్ చేసేస్తుంది, డిప్లాయ్మెంట్ ప్రాసెస్ని కూడా డిప్లాయ్ చేస్తుంది. ఇంకా క్రెడెన్షియల్స్ అవన్నీ ప్రాపర్గా మనం ప్రొవైడ్ చేయగలిగితే డిప్లాయ్మెంట్ కూడా చేసేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆ స్పెక్ని రాయగలిగే కెపాసిటీ మనకు ఉండాలంటే నాలెడ్జ్ హ్యూజ్గా ఉండాలి. అంతకు ముందు ఉన్న దానికంటే ఇప్పుడు ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి. అంటే ప్రతి ఏరియాలో కూడా తెలిసి ఉండాలి. ఫ్రంట్ ఎండ్లో తెలిసి ఉండాలి, బ్యాక్ ఎండ్లో తెలిసి ఉండాలి, క్లౌడ్లో తెలిసి ఉండాలి, వనరబుల్స్ గురించి ఈ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ అన్నీ తెలిసి ఉండాలి, అండ్ కాన్ఫిగరబుల్ స్టైల్లో ఉండాలి. అండ్ ఇవన్నీ కూడా మనకు తెలిస్తే ఆ స్పెక్ని మనం డిజైన్ చేసేయచ్చు. సో 1 person కెన్ డిజైన్ హోల్ అప్లికేషన్. అవును. సో ఎప్పుడు ఈ హోల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు, ఇదంతా ఉన్నప్పుడు. సో కంపెనీస్ ఎందుకు ఎవరిని హైర్ చేసుకుంటున్నారు అంటే ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, డీప్ నాలెడ్జ్ అంటే సర్ఫేస్ లెవెల్లో ఎవరికైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు తప్పుకోవాలి. ఆర్ లేదంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేసి వాళ్ళు కూడా నాలెడ్జ్ని బిల్డ్ చేసుకోవాలి అండ్ స్కిల్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటే కంపల్సరీగా హెల్ప్ అవుతుంది. సార్ ఇప్పుడు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో జావా ఇంకా స్ట్రాంగ్గానే ఉందంటారా? డెఫినెట్గా. ఎందుకంటే జావాలో ఉన్న లైబ్రరీస్ వేరే ఏ లాంగ్వేజ్లో కూడా లేవు ఫర్ బిల్డింగ్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్. అంటే అది స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్, మెయిన్గా జావాతో పాటు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది. సో దానివల్ల ఏంటంటే అక్కడ డేటాబేస్ కాల్స్ కావచ్చు, ఆర్ కాఫ్కా కాల్స్ కావచ్చు, రేడిస్ కాల్స్ కావచ్చు, అవి సింపుల్గా రాసేయచ్చు. ఈ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రేమ్వర్క్స్ అన్నీ కూడా జావాలో బిల్ట్ అయినవి ఉన్నాయి. అదే పైథాన్కి వెళ్తే ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ అక్కడ లేవు. కానీ పైథాన్ యూజ్ చేసి డేటా సైన్స్ కానీ, ఏఐ డెవలప్మెంట్ కానీ అక్కడ దాంట్లో లైబ్రరీస్ ఉన్నాయి, అవి జావాలో లేవు. సో ఈ బ్యాక్ ఎండ్ ఏరియా అనేది జావాకు నిజం చెప్పాలంటే స్పెసిఫిక్ టు జావా అనొచ్చు. ఇప్పుడున్న మార్కెట్లో కంప్లీట్ గా జావానే ఎక్కువగా ఎక్స్క్లూజివ్ చేస్తుంది. ఈ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కంప్లీట్ గా రూల్ చేస్తుంది జావా ఇప్పటికీ స్టిల్. బికాస్ ఇప్పుడు జావా నేర్చుకోవాలా వద్దా అనుకునే వాళ్ళకి కూడా ఇక్కడ క్లారిటీ వచ్చింది కదండి. డెఫినెట్గా. ఎందుకంటే బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ వెళ్ళాలి అనుకున్నప్పుడు నో ఆప్షన్, వేరే చూడనక్కర్లేదు. జావా నేర్చుకోవాలి, అండ్ తర్వాత ఏఐని యూజ్ చేసి జావాతో ఎలా అప్లికేషన్స్ ఫార్వర్డ్ వెళ్ళిపోవచ్చు అనేది. ఏది నేర్చుకున్నా అటాచ్ టు జావా, అంతే. ఉపేంద్ర గారు, ఇప్పుడు కోడింగ్ అనేది కొంతమందికి డిఫికల్ట్గా ఉంటుంది, కొంతమందికి ఈజీగా ఉంటుంది, కానీ చాలా మంది భయపడతా ఉంటారు. సో ఈ కోడింగ్ ఫియర్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటారు? యాక్చువల్గా మెయిన్ వాళ్ళు చేయాల్సిందంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి, అవి రివర్స్ ఇంజనీరింగ్ అంటారు. యాక్చువల్గా ఒక ప్రాబ్లం తీసుకొని దాన్ని, ఒక ప్రాబ్లం ఉంటుంది దానికి కోడింగ్ రాయమని చెప్పగానే ఎక్కడో భయం వేస్తుంది ఎవరికైనా. సో మనకు ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ రెడీగా ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ని మనము అవుట్పుట్ ఏంటో చూడకుండా ర్యాండమ్గా ప్రోగ్రామ్ తీసుకొని ఆ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మనం పెన్ అండ్ పేపర్ మనం మాన్యువల్గా చేసుకుంటూ వస్తే దెన్ అక్కడ మనకి ఏమవుతుందంటే మన బ్రెయిన్ జావా ఎలా అయితే పనిచేస్తుందో అలా పనిచేయడానికి బ్రెయిన్ స్టార్ట్ చేస్తుంది. ఓకే. స్టార్ట్ చేస్తేనే బ్రెయిన్ కూడా అక్కడ ఐడియాస్ వస్తుంది. ఎగ్జాక్ట్ గా అది ఎలా పనిచేస్తుందో మన బ్రెయిన్ కూడా అలా పనిచేయడం మొదలు పెడుతుంది. చాలా మంది ఏంటంటే ఎప్పుడు ప్రాబ్లం చూస్తారు, భయపడతారు, పక్కన వెళ్ళిపోతారు. అసలు ప్రోగ్రామ్ రాస్తే వచ్చేవి ఎర్రర్సే, అవుట్పుట్ రాదు.
అసలు ఇమీడియట్ గా రానే రాదు, అవుట్పుట్ రానే రాదు, వచ్చేది ఎర్రర్సే. సో ఇప్పుడు ఏంటంటే ఆ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం మొదలు పెడితే ఒక స్టూడెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. మెయిన్ ఏంటంటే అసలు హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే ఆ రెడ్ కలర్లో ఎర్రర్ చూడగానే ఏదో భయం వేస్తుంది. అందుకోసమని చాలా మంది వెళ్ళిపోతారు, ఆ ప్రోగ్రామ్ నుంచి పక్కకి వెళ్ళిపోతారు. సో అందుకోసమని కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. ఇది ఒక రివర్స్ ఇంజనీరింగ్ అనే టెక్నిక్, లేదంటే ఒక ట్యాబులర్ ఫార్మాట్ తీసుకొని ఈచ్ స్టెప్ ఏం చేస్తుంది రాసుకుంటూ వెళ్ళటం. మనం రన్ చేస్తే అవుట్పుట్ ఇస్తుంది, అలా కాకుండా మనం రన్ చేయాలి. జావా మనకు అర్థమవుతుంది. సో ఏదైనా మిస్టేక్ అయిందనుకోండి మనకే అర్థమవుతుంది ఇక్కడ. సో ఆ టెక్నిక్స్ ఫాలో అవుతే డెఫినెట్ గా ఫియర్ అసలు ఉండదండి. ఇంకా చాలా మంది చేసే ప్రాబ్లం అంటే ఎంత టైం పడుతుందండి అంటే జనరల్గా కొంతమందికి డిపెండ్స్. కొంతమంది ఎలా అంటే కొంతమంది చిన్నప్పటి నుంచి పజిల్స్ చేస్తారు, సో వాళ్ళకి చెస్ ఆడుతుంటారు, కొంచెం క్రియేటివ్గా కథలు అవి ఏదో రాస్తుంటారు. సో అలా ఆలోచించే వాళ్ళకి ఇది చాలా ఈజీ అయిపోతుంది. బట్ మిగతా వాళ్ళకి కష్టం అని అనట్లేదు, అలా అని కాదు. సో ఎప్పుడైతే మనం ఇది మొదలు పెడతామో అప్పటి నుంచి కొద్ది రోజులు టైం పడుతుంది. బట్ అంటే ఎవరైతే స్టార్టింగ్ నుంచి అంటే ఇంత స్మార్ట్గా ఇలా పజిల్స్ని సాల్వ్ చేయడం అలా ఇలా లేకుండా జస్ట్ ఇంకా మనం నేర్చుకోవాలి అని ఇందులోకి వచ్చిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బంది అంటే అది అప్రోచ్ని బట్టి అండి. యాక్చువల్గా ఏంటంటే కొంతమంది ఫ్యాకల్టీని బట్టి, ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్లో అయితే డిఫరెంట్గా డీల్ చేస్తాం యాక్చువల్గా. సో ఇప్పుడు ఇందాక టేబుల్స్ పెట్టేసి టేబుల్స్ రాయమని చెప్తాం, రివర్స్ ఇంజనీరింగ్ చేస్తాం కదా. అసలు మీకు అని ఐడియా ఉంటుంది అంటే బయాలజీ, అలాంటి స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఇన్ఫోసిస్ లో దాంట్లో ఉన్నారు. నో వే రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్ కానీ దీనికి కానీ రిలేటెడ్ బయాలజీ స్టూడెంట్స్ కూడా వచ్చాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ టెక్నిక్స్ అంతే. వాళ్ళు ఫాలో అయ్యే టెక్నిక్స్ అంటే మనం సపోర్ట్ ఫస్ట్ లోనే చెప్పాను కదా, రెడ్ కలర్ కనిపించగానే పారిపోవడం అనే పాయింట్, ఎర్రర్స్ కనిపించగానే పారిపోవడం అనే పాయింట్ దగ్గర వాళ్ళని ఆపాలి. సో ఈవెన్ వీలైతే వాళ్ళకు ఆ ఎర్రర్ ఏంటో ఫస్ట్ వాళ్ళు రన్ చేయకుండా పక్కన వాళ్ళు రన్ చేసినప్పుడు వచ్చే ఎర్రర్ని అండర్స్టాండ్ చేసుకోమని చెప్పాలి. ఒక ఎక్సర్సైజెస్ అవన్నీ అంటే రివర్స్ ఇంజనీరింగ్ అంటే కదా. సో రివర్స్ లో వస్తే మనకి ఈజీ అవుతుంది. ఈవెన్ పజిల్స్ కూడా అంతే, ఎగ్జాక్ట్లీ రివర్స్ లో వస్తే తొందరగా సాల్వ్ చేయొచ్చు. సో అందుకోసం అని చెప్పి మనం ఇలా చేస్తాం. దాంతోపాటు గుడ్ టెక్నిక్స్. యా